దిశగా చైనా చేస్తుంది. ఇది చైనా యొక్క హస్తం తప్పకుండా కనిపిస్తుంది మనకు. ఏమండి, డెఫినెట్ గా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు ప్రపంచానికి సమాధానం చెప్పాలి. గంటన్నర క్రితం అతను మాట్లాడిన దానికి ట్రంప్ ఇప్పుడు ప్రపంచానికి సమాధానం చెప్పాలి. నేనేదో అది చేశాను, అణుయుద్ధాన్ని ఆపాను అని ప్రగల్భాలు పలికాడు కదా. సో హీ హ్యాస్ టు ఆన్సర్ టు ది వరల్డ్, ఎంటైర్ వరల్డ్. ఇన్ఫాక్ట్ ట్రంప్ ఏం ఆపలేదు. ట్రంప్ ఈ చర్చలకి ఏం చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ అమెరికన్ మార్కో రూబియో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, జేడీ వ్యాన్స్ రూబియో ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసారంటే, మేము ఈ సీజ్ ఫైర్ చేయమని చెప్పలేదు, ఇద్దరిని మాట్లాడుకోండి అని మేము పుష్ చేసాం తప్పితే మీకు ఏం చేయలేదని చెప్పారు వాళ్ళు. ఈ సీజ్ ఫైర్ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు, వీళ్ళని మాట్లాడుకోండి అని మేము పుష్ చేసాము అని క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని మనం కొట్టాం. మనం వాళ్ళ ఎక్కడి నుంచి ఏ ఎయిర్పోర్ట్స్ నుంచి అయితే వాళ్ళ మన మీద న్యూక్లియర్ దాడి చేయగలరో ఆ ఎయిర్పోర్ట్స్ ని న్యూట్రలైజ్ చేసాం మనం. వాళ్ళ HQ-9 రెడార్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసాం మనం. ఈ రోజు మీరు క్యాలిబ్రేషన్ చూడండి. 2 రోజుల క్రితం మనం టర్కీని ఎక్స్పోజ్ చేసాం. టర్కీ డ్రోన్స్ ఫెయిల్ అయినాయి, టర్కీ డ్రోన్స్ మేము షూట్ డౌన్ చేసామని చెప్పారు. అప్పుడు మనం అమెరికా గానీ చైనా గానీ ఈ రెండింటి గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఈ రోజు మనం కంప్లీట్ గా చైనాని ఎక్స్పోజ్ చేసాం. రిపీటెడ్ గా ఈ రోజు మీరు చూసి DGMOs వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్ లో చూస్తే చైనీస్ మేడ్ అని చూపించాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ PL-15 ఫోటోలు చూపించారు. వాళ్ళు 3-4 వాళ్ళ ధ్వంసమైనటువంటి PL-15s యొక్క ఫోటోస్ చూపించారు. దీస్ ఆర్ ఆల్ ఆరిజిన్స్ ఆఫ్ ఫ్రమ్ చైనా అని చెప్పారు మనం. సో దీంట్లో చైనాని మనం ఎక్స్పోజ్ చేస్తే చైనా ఏదో వాడు చూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత వాడికి ఉంది. ఏదో నా అస్త్రాలన్నీ ఫెయిల్ అయినాయంటే కనుక నేను ప్రపంచంలో ఎక్కడ అమ్ముకోలేను, నా యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, కాబట్టి ఏదో చూపించాలి అని చెప్పి వాడు మన మీద ప్రతీకారం తీసుకునేటువంటి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే శనివారం రోజునేమో కాల్పుల విరామము అనే దానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్లే మేము చర్చలు సిద్ధంగా ఉన్నామని వాళ్లే ప్రపోజ్ చేసి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి విరమణ అని చెప్పి 7 గంటల నుంచి మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు దాడులు చేశారు. ఇప్పుడు మరీ టూ మచ్ ఏంటంటే, ఇవాళ ఇద్దరు DGMOల మధ్య టాక్స్ జరిగిన తర్వాత, హాట్ లైన్లో టాక్స్ జరిగిన తర్వాత, మీరు మొన్న చెప్పారు, మీరు అన్న పాయింట్, వీళ్ళిద్దరి మధ్య జరిగే టాక్స్ కేవలం ప్రోటోకాల్కి సంబంధించి మాత్రమే ఉంటాయి. సీజ్ ఫైర్ అదేదో వాటెవర్ దానికి సంబంధించిన కాల్పుల విరమణకు సంబంధించిన ప్రోటోకాల్స్కి సంబంధించే ఉంటాయి తప్ప మిగతా మ్యాటర్స్ ఏవి కూడా బయలాటరల్ ఇష్యూస్ కానీ డిప్లొమాటిక్ ఇష్యూస్ కానీ వీళ్ళ స్థాయిలో ఉండవని మనం అనుకున్నాం. వీటికి సంబంధించే వీళ్ళ మధ్య ఈ ప్రోటోకాల్ సంబంధించి చర్చను కూడా వీళ్ళు ఉల్లంఘించి ఇప్పుడు మళ్ళీ కాల్పులకు తెగబడ్డారు అంటే ఇది ఎక్కడి దాకా